ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం చంద్రబాబుకు కొత్తమే కాదు. అందులోనూ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేయాలో ఆయనకు బాగా తెలుసు. బెదిరిస్తారు, భయపెడతారు, అవినీతి సొమ్మును వెదజల్లుతారు, ఎలాగైనా అనుకున్నది సాధిస్తారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టీడీపీ ఏం చేసిందో చూశాం. అయినా ఆ కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొని వైఎస్ఆర్సీపీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్ని స్థానాలు దక్కించుకుందో చూశాం. ఇప్పుడు అడ్డదారిలో జీవీఎంసీ మేయర్పై అవిశ్వాసం నెగ్గింది కూటమి ప్రభుత్వం. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారిని మేయర్ పీఠ నుంచి దించేసింది. అసలు బలం లేని కూటమి అవిశ్వాసం ఎలా నెగ్గింది? కేరళకు వెళ్లి మరి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ఎలా బెదిరించింది? ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ ఎందుకు చేయలేదు? ఎలా గెలిచామన్నది కాదు, గెలిచామా లేదా అన్నదే ముఖ్యం. ఇది చంద్రబాబు గారి పొలిటికల్ పాలసీ. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పాలసీలకు చోటు లేదు. కాకపోతే ఏపీలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదుగా, రెడ్ బుక్ రాజ్యాంగంగా. ఆ రాజ్యాంగంలో ఇలాంటి పాలసీలకు మాత్రమే చోటు ఉంటుంది. తాజాగా ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి నేతలు ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో ప్రజలంతా చూశారు. ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా నడిరోడ్డుపై అపహాస్యం చేశారో ప్రజలంతా చూశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళా కార్పొరేటర్లపై నడిరోడ్డుపై కొందరు, బహిరంగంగా కొందరు కలియుగ దుశ్శాసనుల్లా ఎలా రెచ్చిపోయారో ప్రజలంతా చూశారు. బెదిరింపులు, దాడులు, కిడ్నాపులతో ఎలా రణరంగం సృష్టించారో అది కూడా చూశారు. అయినా అంతిమంగా వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాలతో ఎలా నిలబడిందో ప్రజలంతా చూశారు. ఇప్పుడు జీవీఎంసీలో మేయర్ను దించేందుకు అడ్డదారిలో అవిశ్వాసం ఎలా గెలిచారో కూడా ప్రజలంతా దగ్గరుండి చూశారు. బలం లేకున్నా విశాఖ మేయర్పై అవిశ్వాసం పెట్టి కుట్రలు, ప్రలోభాల పర్వాలతో అడ్డదారిలో నెగ్గింది. ఏకంగా 30 మంది కార్పొరేటర్లను కొనుగోలు చేసిన టీడీపీ యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారిని మేయర్ పీఠం నుంచి విజయవంతంగా దించేసింది. అధికార వ్యామోహంతో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 10 నెలల కాలమున్న ఓ మేయర్ పదవి కోసం కోట్లాది రూపాయలు కుమ్మరించింది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. చివరకు అడ్డదారిలో అనుకున్నది సాధించింది. నిజానికి జీవీఎంసీ మేయర్పై పెట్టిన అవిశ్వాసంలో నెగ్గేందుకు కూటమి బలం చాలదు. ఓసారి ఆ బలాబలాలు చూస్తే జీవీఎంసీలో వైఎస్ఆర్సీపీకి 58, టీడీపీకి 29, జనసేనకు 3, బీజేపీకి 1 కార్పొరేటర్ ఉన్నారు. అలాగే 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో 8 మంది టీడీపీకి ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి 3 ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే 2/3 వంతు మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్ఆర్సీపీ మొత్తం బలం 61, ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం కేవలం 48 మాత్రమే. మరి ఈ అవిశ్వాసంలో కూటమి ఎలా నెగ్గింది అంటే కేవలం ప్రలోభాలు, బెదిరింపుల వల్లే. కార్పొరేటర్లను ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపడం మొదలు స్టార్ హోటల్స్లో విడిది ఏర్పాటు చేయటం వరకు చంద్రబాబు చాలానే చేశారు. కేరళకు వెళ్లి మరీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించి, బతిమాలి, డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటపడ్డాయి. ఈ క్రమంలో కొందరు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఏ మాత్రం ప్రలోభాలకు తలొగ్గలేదు. ఈ అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు అవసరం. ఒకవైపు డబ్బు ఎర, మరోవైపు బెదిరింపులు, ఇంకోవైపు కిడ్నాపులు. ఇలా టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అయినా సరే బొటాబొటీగా 74 మంది సభ్యులతోనే విశాఖ మేయర్పై అవిశ్వాసం నెగ్గింది టీడీపీ. అవిశ్వాసం వేళ కూటమి కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు కాకుండా కొందరు కూటమి నేతలను పోలీసులు జీవీఎంసీ కార్యాలయంలోకి లోపలికి రెడ్ కార్పెట్ వేసి మరీ అనుమతించారు. బస్సులో ఉన్న కూటమి నాయకులను, వారి అనుచరులను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శశికళ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వ దాష్టీకాలను మరోసారి బట్టబయలు చేసింది. ప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు తనను బెదిరించారని, కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని భయపెట్టారని ఆమె చెప్పుకొచ్చారు. కానీ రాజకీయం అంటే వ్యాపారం కాదని, డబ్బుల కోసం నీతిమాలిన రాజకీయాలు చేయనని శశికళ తెగేసి చెప్పింది. ఆ మేయర్ పదవీ కాలం మహా అయితే ఇంకో 10 నెలలు, అంతకు మించి లేదు. మళ్ళీ ఎన్నిక జరుగుతుంది. దీనికోసం కోట్లాది రూపాయల అవినీతి సొమ్ము ఖర్చు పెట్టారు. బలం లేదని తెలిసినా అవిశ్వాసం పెట్టారంటే ఏం చేసైనా గెలవగలమన్న నమ్మకమే కదా. బెదిరిస్తాం, భయపెడతాం, ప్రలోభ పెడతామన్న అహంకారమే కదా. అధికారం ఉంది, చేతిలో ఆ అవినీతి సొమ్ముందన్న అహంభావమే కదా. ఒక్కటి మాత్రం నిజం, అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేశానని చెప్పుకునే చంద్రబాబు ఆ అబ్దుల్ కలాం గారి మాటల్ని గుర్తుపెట్టుకోవాలి. పోరాడాలి అనుకుంటే నీతో
నీతో నువ్వు పోరాడు. గెలవాలి అనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. అలా కాదని అడ్డదారిలో అధికారాన్ని ఉపయోగించుకొని గెలిస్తే అది నీ జీవితకాలం ఓటమి అవుతుంది. ఇది మాత్రం గన్ షాట్. పుణ్యక్షేత్రంలో పాపిస్టోళ్లు. చిన్న బ్రేక్ తర్వాత గన్ షాట్.